వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. 3 లేయర్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంది. దాంట్లోకి ఇలా సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సేమ్ కలర్ బ్లాక్లో చూసారుగా ఎంత అలా కనిపిస్తుందో. దీంట్లోకి సాటిన్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. అలాగే దాని లోపలికి కాటన్ లైనింగ్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా మడతలు లేకుండా పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చుట్టూ 1/2 ఇంచు ఉంచుకొని ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. నెక్ దగ్గర అలాగే ఆమ్ రౌండ్ దగ్గర ఇలా నెక్ దగ్గర రౌండ్ ఇచ్చుకున్నాను. అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా బాక్స్లా డ్రా చేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత దీనిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కోసం ఇలా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకుని చుట్టూ మార్కింగ్ గీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఆమ్ రౌండ్ దగ్గర లోతు తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుని రౌండ్ పెట్టుకోవాలి. అలాగే షేప్ పట్టీ కోసం అలాగే సైడ్ జాయింట్ దగ్గర మార్కింగ్, అలాగే పెద్ద మార్కింగ్ చేసుకున్న తర్వాత పెద్ద డాట్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని బ్లౌజ్ ఎంతైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ పై వరకు మార్కింగ్ చేసుకుని ఇలా లోతు ఇచ్చుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేసుకునే విధంగా టక్స్ ఇచ్చుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్స్ తీసుకుంటున్నాను. ఇలా షేప్ బెల్ట్ కోసం 2 షేప్ బెల్ట్స్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా సాటిన్ క్లాత్పై కూడా ఈ లైనింగ్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి. సేమ్ ఏదే విధంగా ఉందో ఆ విధంగా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ కట్ట క్రాస్ వేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెట్ క్లాత్ని కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. నెట్ క్లాత్ పైన ఇలా హ్యాండ్స్ ఫ్రంట్ పార్టు అలాగే బ్యాక్ పార్టు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా వేసుకుని ఒక చుట్టూ 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవడం వల్ల కుట్టు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత షేప్ బెల్ట్స్ కూడా తీసుకున్నాను మిగిలిన క్లాత్తో. అంతే, 3 లేయర్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. సాటిన్ అలాగే కాటన్ అలాగే నెట్ ఫ్యాబ్రిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.